శ్రీ గురుభ్యో నమః 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఉగాది షడ్గ్రహ కూటమిలో పురుడు పోసుకున్నది. 6 గ్రహాలు కూటమి అది ఏదో పేలిపోతుందని, ప్రజలందరికీ అది పెద్ద పెను భారం అయిపోతుంది, నరకం చూపిస్తుంది అనుకున్నారు. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి వైపరీత్యాలపైన లేక దేశ అధినేతలపైన అలాంటి వాటిపైన ఉంటుంది, కామన్ మ్యాన్ మీద ఉండదు. ఇక మరొకటి ఏమిటంటే, ఇప్పుడు ఈ వీడియో వచ్చే సమయంలో కూడా మీకు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో 5 గ్రహాలు కూర్చొని ఉన్నాయి. 1వ తేదీ దగ్గర నుంచి ఉంటాయి, 10వ తేదీ దాకా 5గా ఉంటాయి. అమ్మో, అష్టమ స్థానంలో 5 గ్రహాలా అనుకోవచ్చు. అందులో మీకు ధన లాభాధిపతిగా ఉండేటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చలనం ఉన్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు, శని ఉన్నాడు, ఇంకేముంది, అన్నీ అక్కడే ఉన్నాయి. కంగారు పడిపోకండి, ఏమీ కాదు. ప్రశాంతంగా ఉండండి. చక్కటి అనుకూలతలు పొందడానికి అవకాశాలు వస్తాయి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో 6వ తేదీన విశేషమైనటువంటి ఒక యోగం రాబోతుంది. ఆ రోజే మహాపర్వదినం, శ్రీరామనవమి పర్వదినం. ఆ రోజున ఒక విశేష యోగం. పైగా యోగం ఎలాంటిది? ఈ నవనాయక ఆధిపత్యాలు వచ్చాయి కదా, విశ్వావసనామ సంవత్సరం నవనాయక ఆధిపత్యం, రాజు, మంత్రి, సేనాధిపతి, ఈ ముగ్గురితో రిలేటెడ్గా ఉండేది. ఇంతగా ముగ్గురులో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, రాజు. శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి రాజు, రారాజు, రాజ్యాధిపతి ఎవరైనా తెలుసా? మీ సింహరాశికి హెడ్ రవి, ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనతో ముడిపడి ఉంది ఆ యోగం. ప్రధానంగా ఆయనతోనే ముడిపడి ఉంది ఆ యోగం అంతా. అద్భుతమైన యోగం. అలాంటి యోగము కథ ఏమిటి, విషయం ఏమిటి, ఏం చేయాలా అనేది ఈ రాశి ఫలితాలు కాగానే పెట్టేస్తారు. రెడీగా వీడియో ఉంది, ముందు పెట్టకుండా తర్వాత ఇస్తున్నా. ఇక నెక్స్ట్ ఫలితాలు ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 1వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమై 5వ తేదీ రాత్రి 11:26 వరకు మొత్తం 10:90%తో 10:90, 10 ఏంటి 90 ఏంటి అనుకుంటారు. 10 అనేది మొదటి రోజు మాత్రమే. అంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయం దాకా ఏదో కొంచెం చికాగ్గా ఉంటూ, తండ్రి మీద కోప్పడుతూ, తండ్రి స్థానంలో కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా ఫీల్ అవుతూ, తండ్రిని ఒక్కోసారి కొంచెం దుర్భాషాడే విధంగా ఉండవచ్చు కొన్ని చోట్ల, అందరికీ కాదండోయ్. లేదా ఆయన చెప్పిన మాటకి మీరు పెడచెవిన పెట్టచ్చు, మీ మాటలకి ఆయన నో అనొచ్చు. ఎవరో ఒకరు ప్లస్ అంటే ఒకరు మైనస్ అంటారు, ఇద్దరు ప్లస్ అంటారు, ఇద్దరు మైనస్ అంటారు, ఒకరి ఎస్ అంటే ఒకరు నో అంటారు. కనుక ఎవరు నో అంటారు, ఎవరు ప్లస్ అంటారు, అది వారి వారి సమయాలను బట్టి. కనుక తండ్రితో కొంతవరకు కోపతాపాలుగా ఉన్నప్పటికీ కొంచెం కూల్గా వెళ్ళటం అనేది చాలా మంచిది, ఉత్తమోత్తమం. ఇక 1వ తేదీ సాయంత్రం దగ్గర నుంచి 5వ తేదీ రాత్రి 11:26 వరకు బండి పరుగులు తీస్తున్నట్టుగా ఉంటుంది. చక్క అడ్మినిస్ట్రేషన్, లాభస్థానం. టైం అంతా వేస్ట్ అయిపోయింది, కొందరి వల్ల నాకు సమయం వృధా అయిపోయింది, ఆ సమయం నేను కనుకైతేనే బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాను అని ఒక్కోసారి మనసులో అడుక్కుంటుంటారు, మింగలేకుంటారు, కక్కలేకుంటారు. ఏదైనా ముఖానికి గీత ఉండాలి దేనికైనా. కనుక అడ్మినిస్ట్రేషన్ ఏమిటి? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, వృత్తులు కావచ్చు. లాభం అంటే వీటిలో వచ్చేటువంటి లాభం. ఏదైనా అనుకూలతలు అనేవి చక్కగా 3 పువ్వులు 6 కాయలు కానీ, 3 పువ్వులు 6 కాయలు కానీ, 3 పువ్వులు 6 కాయలు అవుతాయా? 3 పువ్వులు 3 కాయలే అవుతాయి. 3 పువ్వులు 6 కాయలు కావు కదా. అది ఆ విధంగా చెప్తారు. కనుక
3 పువ్వులు 6 కాయలు కాకపోయినా 3 పువ్వులు 3 కాయలు కాకపోయినా 3 పువ్వులు 2 కాయలుగైనా సరే అనుకూల పరిస్థితులు అనేవి వస్తుంటాయి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, అది 5వ తేదీ రాత్రి 11:26 ప్రారంభమై 8వ తేదీ ఉదయం 7:56 కరెక్ట్గా ఆ యోగం జరిగేటువంటి టైంలోనే మీ సమయం అనుకూలంగా ఉండదు. అయినా కూడా దిగులు చెందొద్దు. యోగం పాటికి యోగం జరుగుతుంటుంది. యోగ భంగం కాకుండా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ టైంలో ఏం జరుగుతుంది? పండగ 6వ తేదీ 7వ తేదీ 6-7 తారీఖులు ఏముంటుందంటే ఖర్చు. అనవసరంగా ఏమో భద్రాచలం పోతారేమో, భద్రాచలం అక్కడ పోయేసి సీతారాముల కళ్యాణం చూద్దామని వెళ్ళొచ్చు, ఎండలో కదా. కనుక కొంత బస్సులో కావచ్చు, రైల్లో కావచ్చు, కారులో కావచ్చు, అక్కడ వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఇక్కడ రావటం ఏదో చేస్తారు. మొత్తం మీద కొంతవరకు పుణ్యక్షేత్ర సందర్శనం, దేవుడి పూజలు, అవి ఇవి హంగామా, వీటన్నిటికి ఏమవుతుందయ్యా అంటే డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బుతో పాటు శ్రమ కూడా కొంత పెట్టాలి. ఆ రోజు ముఖ్యమైన పనులు ఏదన్నా ఉంటే, డబ్బు వచ్చే పనులు ఉంటే ఆ పనులు కూడా వాయిదాలు పడతాయి. అది కథ. అయితే యోగం ఏంటిని ఆ యోగాన్ని చెప్తా కనుక ఆ యోగం ప్రకారం పాటించండి. యోగం పాటికి యోగం అనుకూలిస్తుంటుంది, దీని పాటికి ఇది డబ్బును ఖర్చు చేస్తుంటుంది. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, అది ఇప్పుడంటే 8వ తేదీ ఉదయం 7:56 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ప్రశాంతంగా నిండు కుండలాగా ఉంటారు. మనసులోన కొన్ని వందలు ఉంటాయి, ఏవో రకరకాల ఆలోచనలు, అన్ని ఆలోచనప్పటికీ మనసు దిటవు చేసుకుని ఉంటారు. ఒక్కోసారి ఆ దిటవు చేసుకున్న సమయంలో అనుకుంటారు ఐ హ్యావ్ డన్ ద మిస్టేక్ అని. అయితే ఏంది, గతం గత మంచి రోజులు వస్తాయి, ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాము, ఏ రోజుకైనా ముందుకు పోగానే కాళ్ళు రెగరేసి కూడా తిరుగుతుంటారు. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళవచ్చు, అనుకూలత పొందవచ్చు. కనుక సుఖము, సంతోషము, సుఖమే జీవితం, మృష్టాన్న భోజనము అవన్నీ చక్కగా అనుకూలంగా 8వ తేదీ ఫుల్ డే, 9వ తేదీ ఫుల్ డే, 10వ తేదీ ఫుల్ డే ఉంటాయి. ఇక నెక్స్ట్ నక్షత్రాలు ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అవి ఏమిటంటే మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 5వ తేదీ శనివారం ఉదయం 5:20 ప్రారంభమై 6వ తేదీ ఆదివారం ఉదయం 5:32 వరకు అనుకూలమైన సమయం కాదు, అది వ్యతిరేకమైన సమయము, అన్ఫేవరబుల్ టైం. కనుక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే పెట్టుకోకుండా, కొనుగోళ్ళు అలాంటి వాటికి పెట్టుకోకుండా అది రొటీన్ కార్యక్రమాలకే కేటాయించండి. నెక్స్ట్ 2వ నక్షత్రం పుబ్బ అంటే పూర్వ పలుగుని. ఈ పూర్వ పలుగుని నక్షత్రంలో జన్మించిన జాతకులు 6వ తేదీ ఆదివారం ఉదయం 5:32 ప్రారంభమై 7వ తేదీ సోమవారం ఉదయం 6:25 వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. కొంత రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు, కొత్త కార్యక్రమాల వైపు వెళ్ళకూడదు. ఇక 3వ నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం, తొలిపాదం సింహరాశిలో. వారికి 7వ తేదీ సోమవారం ఉదయం 6:25 ప్రారంభమై 8వ తేదీ మంగళవారం ఉదయం 7:55 వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఉంది కదా, దాని గురించి ఆలోచన చేయవద్దు. పైగా ఈ సింహరాశి జాతకులకి అష్టమ శని పీరియడ్ ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? అది 2025 మార్చి 29వ తేదీ రాత్రి 9:44 నుంచి ప్రారంభమై 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీ వరకు ఈ అష్టమ శని కొనసాగుతూ ఉంటుంది. అయ్యో అష్టమ శని పట్టిందా, అష్టమ స్థానంలో శని పట్టిందా, ఆయుస్థానంలో శని పట్టింది, ఏమీ కంగారొద్దు. పరోక్షంగా ఈ మధ్య మధ్యలో మంచి రెమెడీస్ చెబుతుంటే కనుక ఆ రెమెడీస్ పాటిస్తూ ఉండండి. చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.